వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈ రోజు మనం చర్చించుకుందాం. ఫ్యాషన్ అంటే కేవలం మనుషులు మాత్రమేనా, మేము కూడా తీసుకుపోం అంటున్నాయి జంతువులు. ట్రెండీ ఫ్యాషన్ని మనుషులే కాదు జంతువులు కూడా ఫాలో అవుతున్నాయి. ఈ వైరల్ వీడియోని చూశాక మీరు కూడా ఒప్పుకుంటారు. ఆ వీడియోలోని ఏనుగు స్టైల్ చూస్తే వేరే లెవెల్ అని అంగీకరిస్తారు. మరి ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందంటే తమిళనాడులో మన్నార్గుడిలోని రాజగోపాల స్వామి ఆలయంలో ఏనుగు విలక్షణమైన హెయిర్ స్టైల్తో చూడముచ్చటగా ఉంది. ఆ ఏనుగు పేరు సెంగమాలం. ఆ ఏనుగుకి సంబంధించిన వీడియోని ఇండియా కల్చరల్ హబ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ మారింది. ఆ వీడియోలో సెంగమాలం ఏనుగు మనుషుల జుట్టు మాదిరిగా బాబ్ కట్ హెయిర్ స్టైల్లో ఉంటుంది. చూస్తే మనుషుల హెయిర్ స్టైల్ మాదిరిగానే ఉంటుంది ఆ ఏనుగు హెయిర్ స్టైల్. ఇక అంతేకాదండోయ్, ఆ ఆలయానికి వచ్చే భక్తులకు ఈ ఏనుగే ప్రధాన ఆకర్షణగా ఉంటుందట. అయితే ఇంతలా ఏనుగు జుట్టు పట్ల కేర్ తీసుకుంటుంటే దాన్ని సంరక్షించుకోవడం మెచ్చుకోవాల్సిందే. ఈ మేరకు ఆ ఏనుగు సంరక్షకుడు ఎస్ రాజగోపాల్ మాట్లాడుతూ ఈ సెంగమాలం జుట్టుని వేసవికాలంలో రోజుకి 3 సార్లు, ఇతర సీజన్లలో కనీసం రోజుకి ఒక్కసారైనా కడుగుతామని చెబుతున్నారు. 2003లో ఆ ఏనుగుని కేరళ నుంచి తీసుకువచ్చారట. అప్పటి నుంచి ఆ ఆలయంలో నివాసిస్తూ ఉంటుంది. దేవుణ్ణి కైంకర్యాలకు ఈ ఏనుగుని వినియోగిస్తున్నామని చెబుతున్నారు ఆలయ నిర్వాహకులు. మే నెలలో ఈ ఏనుగుకి చల్లదనం కల్పించడం కోసం ప్రత్యేకంగా దాదాపు 45,000 ఖరీదు చేసే శవని కూడా ఏర్పాటు చేశామని చెబుతున్నారు ఆలయ నిర్వాహకులు. చరిత్రలో చాలా వరకు మగవాళ్ళు కట్టిన అద్భుత స్మారక కట్టడాల గురించి కథలుగా చదివాం. అలాంటి అద్భుత కళా నైపుణ్యం కట్టడాలకు మహిళలు కూడా అంకురార్పణం చేశారనే విషయం తెలుసా? ఆ మహిళలు తమ ప్రేమ, భక్తి, ఆశయాలకు చిహ్నంగా వాటిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అవి కూడా యునెస్కో గుర్తింపుని దక్కించుకున్నాయి. ఆ అద్భుత స్మారక చిహ్నాలు ఎక్కడున్నాయి? వాటిని నిర్మించిన ఆ శక్తివంతమైన నారిమణులు ఎవరు? కట్టడ నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ఆ మహిళల చొరవను బట్టి స్త్రీలు ఆనాడే తమ వ్యక్తిత్వం, భావాలను గుర్తింపు వ్యక్తపరిచారని సుస్పష్టంగా తెలుస్తోంది. వారంతా ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ని నిర్మించిన షాజహాన్ వలె తన భర్తలపై ఉన్న ప్రేమ, అభిలాష, వారి విజయాల గుర్తుగా ఈ అద్భుత స్మారక కట్టడాలను నిర్మించారు. వాటి నిర్మాణం తీరు, శిల్పకళా సంపద, మలిచిన విధానం ఆ మహిళల సృజనాత్మకతకు, అభిరుచికి ప్రతిబింబంగా ఉన్నాయి. తొలి గార్డెన్ సమాధి హుమాయూన్ సమాధి, ఢిల్లీ. ఇది 16వ శతాబ్దపు అద్భుతమైన కట్టడం. మొఘల్ సామ్రాజ్యాన్ని బేగం తన భర్త మొఘల్ చక్రవర్తి హుమాయూన్ జ్ఞాపకార్థం నిర్మించింది. పెర్షియన్ వాస్తు శిల్పులు దీన్ని అద్భుతంగా నిర్మించారు. భారతదేశంలోని తొలి గార్డెన్ సమాధి ఇది. మొఘల్ వాస్తు శిల్పానికి ప్రసిద్ధి చెందిన కట్టడం ఇది. చుట్టూ ఒక మాదిరిగా కనిపించేలా పాలరాతితో నిర్మించారు. పచ్చని తోటల మధ్య కొలువుదీరిన అద్భుత కట్టడంలా పర్యాటకులను కట్టిపాడేస్తుంది. ఈ స్మారక చిహ్నం యునెస్కో గుర్తింపును కూడా పొందింది. రాణికి వా గుజరాత్ పట్నా రాణికి వావ్ 11వ శతాబ్దంలో భర్త రాజు భీమా జ్ఞాపకార్థం నిర్మించింది. హిందూ దేవతలు, పౌరాణిక వ్యక్తులు, ఖగోళానికి సంబంధించిన అద్భుతాలు తదితరులను వర్ణించేలా శిల్పాల గ్యాలరీ ఉంటుంది. ఇది 7 స్టెప్ వెల్ ఆర్కిటెక్చర్, అంటే ఇది 7 మెట్టు నొయ్యి మాదిరిగా ఉంటుంది. ఒక్కో మెట్టు దిగుతూ ఉంటే శిల్పాల గ్యాలరీ మరింత ఎక్కువగా చూడొచ్చు. ఒక రకంగా ఇది నీటి పరిరక్షణ కోసం ఆనాడే అద్భుతంగా తీర్చిదిద్దిన నుయ్యిలా ఉంటుంది. విరూపాక్ష ఆలయ కర్ణాటక భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో ఒకటి ఈ విరూపాక్ష ఆలయం. దీన్ని 7వ శతాబ్దంలో లోకమహాదేవి రాణి ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ దేవాలయ అభివృద్ధికి ఆమె ఎంతగానో తోడ్పాటును అందించింది. లోకమహాదేవి ఈ ఆలయాన్ని తన భర్త రాజు విక్రమాదిత్య II శత్రురాజులపై సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించింది. ఇక్కడ హంపి శిల్పాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఇక ఈ ఆలయం ముందు నిర్మించిన గ్రాండ్ గోపురం, వివరణాత్మక శిల్పాలు, క్లిష్టమైన స్తంభాలు నిర్మాణం చూపులను కట్టిపడేస్తుంది. ఈ ఆలయంలోని ఆచారాలు, అక్కడే నివాసం ఉండే ఏనుగుల సందడి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.
ఇతిమాడ్ ఉద్ దౌలా ఆగ్రా మొఘల్ రాణి ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం షాజహాన్ నిర్మించిన తాజ్మహల్ ఎదురుగా ఇతిమాద్ ఉద్ దౌలా కట్టడం ఆభరణంగా ఉంటుంది. దీని మొఘల్ని దశాబ్దం పైగా పోల్చిన శక్తివంతమైన మహారాణి నూర్ జహాన్ నిర్మించింది. ఆమె తన తండ్రి మిర్జా ఘియాస్ బేగ్ జ్ఞాపకార్థం నిర్మించింది. యమున ఒడ్డున నిర్మించిన సుందరమైన స్మారక చిహ్నం ఇది. ఇది ఆమె నిర్మాణాత్మకకు దృష్టిని, రాజకీయ శక్తిని ప్రతిబింబిస్తుంది. తాజ్ ఉల్ మస్జిద్ భోపాల్ బేగం కేవలం పాలకురాలే కాదు, కళ, వాస్తుశిల్పానికి పోషకాలు కూడా. తాజ్ ఉల్ మస్జిద్ మసీదులు కిరీటంగా అభివర్ణించవచ్చు, ఎందుకంటే ఏళ్ల తరబడి నిర్మించి అద్భుత కట్టడం ఇది. పింక్ ఇసుకరాయి గోపురాలు, అత్యున్నత మినారైట్స్ విశాలమైన ప్రాంగణంలో అందంగా తీర్చిదిద్దారు. ఇది భారతదేశంలో ఉన్న అతిపెద్ద మసీదుల్లో ఒకటి. దాన్ని స్కేలైన్ ఆకృతి మహిళా పాలకురాలి ప్రత్యేక చరిత్రకు సాక్షిగా నిలిచింది. మిర్జన్ కోట, కర్ణాటక. ఈ కోట నిర్మాణం మనోహరంగా ఉంటుంది. ఇక దీన్ని 16వ శతాబ్దంలో రాణి చెన్న భైరదేవి పాలనలో నిర్మించారు. మసాలా వాణిజ్యంలో ఆధిపత్యం కారణంగా ఆమెను పెప్పర్ క్వీన్ అని పిలుస్తారు. ప్రస్తుతం పాక్షికంగా శిథిలావస్థలో ఉన్నప్పటికీ ఆ కర్ణాటక రాణి గొప్ప చరిత్రకు గుర్తుగా ప్రజల మనులను నిలిచిపోయింది. దక్షిణేశ్వర కాళీ ఆలయం. కోల్కతా 19వ శతాబ్దంలో రాణి రష్మోని నిర్మించిన దక్షిణేశ్వర కాళీ ఆలయం కాళీదేవత ఆరాధన కోసం హుగ్లీ నది తీరాన నిర్మించిన పుణ్యక్షేత్రం. చరిత్రలో రాజులు అధికారం లేదా విజయం కోసం ఇలాంటి దేవాలయాలను నిర్మించినట్లు విన్నాం. అయితే ఆ రాజులు మాదిరిగా కాకుండా రాణి రష్ముని పరోపకార బుద్ధితో ఆధ్యాత్మిక స్థలాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నిర్మించింది. ఆలయ నిర్మాణం అత్యంత విలక్షణంగా ఉంటుంది. ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస బోధనలకు అర్థం పట్టేలా ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం. కోల్కతా అనగానే గుర్తుకొచ్చే కాళికామాత ఆలయంగా ఇది ప్రసిద్ధికెక్కింది. ప్రతి ఏడాది వేలాది భక్తులు, సందర్శకులు ఈ ఆలయాన్ని సందర్శించుకోవడానికి తరలివస్తున్న గొప్ప క్షేత్రంగా అలరారుతోంది. పాకశాస్త్ర నిపుణులు చేతులు అద్భుతమైన వంటనే కాదు, హస్తకళ్లకు పెట్టింది పేరు అనొచ్చు. ఎందుకంటే రెస్టారెంట్లలో షెఫ్లు కేవలం వండటానికే పరిమితం కాదు, వండిన ఐటమ్స్ని అందంగా ప్లేట్లో పెట్టడం కూడా ఓ కళ. అది ఉంటేనే మంచి షెఫ్ అని పేరు తెచ్చుకోగలరు, ఆ రంగంలో రాణించగలరు. అయితే ఇదంతా ఎందుకంటే షెఫ్లు కూరగాయలతో భలేగా అందమైన ఆకృతులు మలిచి మరి ఫుడ్స్ని సర్వ్ చేస్తారని తెలిసిందే. ఆ కళా నైపుణ్యంతోనే ఈ షెఫ్ ఏకంగా జ్యువెలరీని డిజైన్ చేశాడు. దేనితోనూ తెలుసా? అందరూ ఇష్టంగా తినే ఆలుతో. ఈ ఫ్రెంచ్ షెఫ్ బ్రాస్లెట్ మాదిరిగా ఆకృతిని తయారు చేశాడు. చక్కగా టీ తాగేటప్పుడు షెఫ్ చిప్స్లా తినే ఆలుతో చక్కగా ధరించే ఆభరణాన్ని డిజైన్ చేసిన తీరుకి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆ షెఫ్ ఆ బంగాళదుంపను చెక్కి చక్కగా దీర్ఘ చతురాస్కారపు ఆకృతులను చేశాడు. ఆ తర్వాత వాటిని లింక్ చైన్ మాదిరిగా రూపొందించాడు. అది అశాంత చూసేంత వరకు జ్యువెలరీ అని తెలియదు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు మాత్రం ఆ షెఫ్ హస్తకళా నైపుణ్యానికి ఫిదా అవుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి మరి మీరు కూడా. ఇరాన్లో జరిగిన ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యం ఒకటి వైరల్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఇరాన్లో రెయిన్బో ఐలాండ్లో రక్తంలా ఎర్రని రంగులో వర్షం కురిసింది. ఈ భారీ వర్షం తర్వాత ఎర్రగా మెరిసే బీచ్ వీడియోలు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. చాలా మంది దీన్ని రక్త వర్షం అని భయపడుతుంటే మరికొందరు ఈ అసాధారణ దృశ్యాన్ని చూసి ముగ్ధులవుతున్నారు. అసలు విషయం ఏమిటంటే, టూర్ గైడ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో ప్రకారం ఆకాశం నుంచి ధారాగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై ఎర్రటి ధూళితో చేరింది. ఆ తర్వాత ఎర్ర రంగులో బీచ్లోకి ప్రవహిస్తుంది. మెరిసిపోయే ముదురు ఎరుపు రంగులో నీరు సముద్రంలోకి చేరుతుంది. అద్భుతమైన ఈ దృశ్యాన్ని తిలకించేందుకు ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. రెయిన్బో ఐలాండ్లో వర్షాన్ని టూరిస్టులు ఎంజాయ్ చేస్తారు. సముద్ర తీరంలోని గుట్టలపై పడిన బ్లడ్ రెయిన్ జలపాతంలా కిందకు దూకుతుంటే ఉత్సాహంగా కేరింతలు కొట్టారు.
దీనిపై నెటిజన్లు కామెంట్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఈ దృశ్యం నిజంగా అద్భుతమైనది మరియు ప్రత్యేకమైనది కూడా. ప్రకృతిలోని వింతలకు ఇదొక ఉదాహరణ. దేవునికి మహిమ ఎంత అందం. నిజానికి దేవుడు రెండు ప్రపంచాలకు అత్యుత్తమ చిత్రకారుడు. ఇలా ఎవరికి తోచినట్టుగా వారు కామెంట్స్ పెడుతున్నారు. కాగా హర్ముజ్ జలసంధిలోని రెయిన్బో ద్వీపంలోని బీచ్ అధిక స్థాయిలో ఇనుము, ఇతర ఖనిజాలను కలిగి సహజంగా ఎర్ర నేల కారణంగా ఇరాన్లో ఒక ప్రసిద్ధి పర్యాటక కేంద్రం. ఈ అగ్నిపర్వత నేలలో అధిక ఐరన్ ఆక్సైడ్ కంటెంట్ కారణంగా తీరంలో ఏడాది పొడవునా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఖనిజాలు భారీ ఆటుపోట్లతో కలిసి తీర ప్రాంతానికి ప్రకాశవంతమైన ఎరుపు రంగును సంతరించుకుంటుంది. ఇది ఎవరో సముద్రంలో పెద్ద బకెట్తో ఎరుపు పెయింట్ను కుమ్మరించినట్టు కనిపిస్తుంది. రెయిన్బో ఐలాండ్ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితం ఓ అగ్నిపర్వతం ఉండేదని, దాని నుంచి వెలువడిన లావా చల్లారి ఈ దీవి ఏర్పడిందని ఇరాన్ చరిత్రకారులు చెబుతున్నారు. కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఆలోచనాత్మకంగానూ సందేశాత్మకంగానూ ఉంటాయి, మరికొన్ని విద్వాస్పదంగానూ ఉంటాయి. అందుకే మీడియాలోనూ ఇలాంటి మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్లలో ఏర్పాటు చేసిన పనికిరాదని అంటున్నారు నిపుణులు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నెట్టింట తెగవైరలవుతున్న ఈ డైరీ మిల్క్ అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఏముందబ్బా అని అనుకోకుండా ఉండలేరు. ఒక్కసారిగా భాష అంతర్యం పెద్ద సమస్యే కాదని చిటికెలో తీసి పారేసింది. నెటిజన్లు మనసు దోచుకున్న ఆ డైరీ మిల్క్ అడ్వర్టైజ్మెంట్లో ఏముందంటే, డైరీ మిల్క్ కొత్త అడ్వర్టైజ్మెంట్లో ఉత్తర దక్షిణ భారతదేశ భాషల అత్యరంపై ఆలోచనాత్మక సందేశాన్ని అందించింది. ఒక ఇంటిపై హిందీ మాట్లాడే మహిళలు గుంపు కూర్చొని ఉంటుంది. వారి మధ్యలోని చెన్నైకి చెందిన పొరుగింటామె కూడా వారి సంభాషణలో చేరుతుంది. అయితే ఆమెకు హిందీ రాక ఇబ్బంది పడుతుంటుంది. అక్కడ తన ఉనికి ప్రశ్నార్థనకు ఉంటుంది. దాంతో ఆమె మిగతా మహిళలు సంభాషణను వింటూ మౌనంగా ఉండిపోతుంది. అయితే మరో మహిళ కల్పించుకొని మాట్లాడమని సైగ చేస్తుంది. తనకు హిందీ కొంచెమే వచ్చు అని చెబుతుంది. దాంతో అవతల మహిళ వచ్చిరాని ఇంగ్లీష్లో జరిగిన దాన్ని వివరిస్తుంది. ఆ తర్వాత తనకు కూడా ఇంగ్లీష్ కొంచెమే వచ్చు అనేసి డైరీ మిల్క్ ఇస్తుంది. అయినా మనుషులతో కలవాలని ఉంటే చాలు, భాషతో సమస్య ఏముంటుందనేసి నవ్విస్తుంది. ఆ తర్వాత ఇరువురు ఆ డైరీ మిల్క్ని షేర్ చేసుకొని ఆస్వాదించడంతో ఆ యాడ్ గీసిపోతుంది. ఇందులో మన భాషలు వేరైతేనేం ఈ తీయటి చాక్లెట్తో కనెక్ట్ అవుదాం అన్నట్లుగా ఉంది. అందరం ఏదో ఒక సమయంలో లేదా ఏదో ఒక టైంలో ఇలాంటి సమస్యను ఫేస్ చేసే ఉంటాం కదా. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్ల మనసును దోచుకోవడమే కాక ఎంత అందంగా భాషా భేదం పెద్ద సమస్య కాదని చెప్పిందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తుంది.